వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు కాలుష్య రహిత నగర నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కుకట్పల్లి డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపట్టామని, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 545 ఈవీ బస్సులు నడుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మరో 2200 ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. నగరంలో కొత్త కాలనీలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు కొత్త బస్సుల కొనుగోలు ద్వారా మహిళలను యజమానులుగా నిలబెట్టామని మంత్రి అన్నారు. ప్రజా రవాణాలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. కూకట్పల్లి డిపో విస్తరణలో భాగంగా 5 ఎకరాల స్థలంలో కొత్త డిపో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారులు, హౌసింగ్ బోర్డు అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. కూకట్పల్లి ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా మార్చేందుకు ఇకపై ఈవీ బస్సులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. మొబైల్ డౌన్ చేయాలన్నా మేడం వచ్చే సైడ్ నేను కొయ్యలేదు వస్తాను నేను నాకేమో మళ్ళొకసారి ఓపెన్ చేశారు కొంచెం అలా మొబైల్ తిప్పి అలా మొబైల్ తిప్పు కెమెరా కొంచెం గ్యాప్ వేసా వైడ్ వస్తుంది కానీ డైరెక్టర్, వెల్కమ్ బార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ యొక్క ప్రోగ్రాంకి చేసినటువంటి అందరు అతిథులకు, ఆర్టీసీ కార్మిక సోదరులకు, ఈ యొక్క కుకట్పల్లి ఏరియాకి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. 50 పైగా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. ఇంటర్సిటీ కనెక్షన్స్ కోసము 500 పైగా ఎలక్ట్రిక్ బస్సెస్ మనం నడిపిస్తున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాల్లో 2200 ఎలక్ట్రిక్ బస్సెస్ని PME డ్రైవ్ కింద మనం తీసుకోవటం జరిగింది. దాంతో ఎలక్ట్రిక్ ఇంజన్లతోటి వైడ్ రాదు జీవన
మనది. మనమే యజమానులం, మనమే ప్రయాణికులం, మనమే ఉపయోగించుకుంటాం. జాగ్రత్తగా ఆర్టీసీ ఆస్తులు ఇతరత్ర మనం కాపాడుకునేటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి దయచేసి అందులో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆర్టీసీ ఒక రక్షింపేటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి సందర్భంగా ఆర్టీసీ కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా భవిష్యత్తులో మీ సమస్యలన్నీ పరిష్కరింపబడి సంతోషంగా కూకట్పల్లి బస్ డిపోలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్పుల్లో భాగంగా మనం ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఈవీ బస్సులను 60ని ఈ కూకట్పల్లి డిపోకు శాంక్షన్ ఇచ్చి ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటాము. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ రవాణా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు నవీన్ రావు గారు, శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణారావు గారు, ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గారు, జిల్లా కలెక్టర్ మను చౌదరి గారు, డీసీపీ గారు, లైబ్రరీ చైర్మన్ గారు, పిఆర్సీ పెరగడమే కాదు కార్మిక నియామకాలతో పాటుగా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా కార్మిక సంక్షేమానికి సంబంధించి ఏ అవసరం ఉన్నా కార్మికులు, యాజమాన్యం, డిఎంలు, ఆర్ఎంలు, ఈడీలు, మంత్రి గారు, ఎండి గారు ఎవరైనా సరే ప్రతి 2వ మంగళవారం నాడు మీ అందరితో మనం సమావేశం పెట్టుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసుకునే విధంగా కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంలో ఒకటి, కార్మికుల కృషి వల్ల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 నాడు ప్రవేశపెట్టినటువంటి ఉచిత మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యం ఈరోజు దాదాపు 310 కోట్ల మంది మహిళా ట్రిప్పులు వినియోగం చేసుకోవడం జరిగింది. దాదాపు 10,500 కోట్ల రూపాయల లాభం వారికి ఈరోజు జరిగిందంటే ఈ యొక్క ఘనత కృషి నా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకి దక్కుతుందనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అక్క జిల్లాలకు ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే కలిగజేయడం కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి వాళ్ళని యజమానులుగా చేసినటువంటి ఈ తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ద్వారా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కూడా మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రిగా నేను యాజమాన్యం కలిసి ఇలా తెలుసారి మహిళా సంఘాలను బస్సు యజమానులను చేసినాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా అవసరమైతే మహిళా సంఘాల ద్వారా మరిన్ని బస్సులు నడిపే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది మహిళలకు సంబంధించిన అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రజా రవాణా వ్యవస్థ. దాదాపు ఆర్టీసీకి ఉన్న బస్సుల్లో ఒక ఏసీ తదితర బస్సులు తప్ప దాదాపు 80-90% బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కలిగిస్తున్నాం. ఒకవైపు ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ అభివృద్ధి, పరిరక్షణ. ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా మరి బండి రమేష్ గారు చెప్పినట్టుగా తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం తరఫున జిల్లా కలెక్టర్ గారికి హౌసింగ్ బోర్డుకు లెటర్ రాసి తప్పకుండా 5 ఎకరాల స్థలం తీసుకొని ఇప్పుడు విస్తీర్ణం చేసి కొత్తగా తీసుకుంటామనే మాట మనం చెప్తాను. ఇటీవల ముఖ్యమంత్రి గారు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వచనంతో డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాపాలనకు ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ఆర్టీసీలో అనేకమైనటువంటి సంస్కరణలు, ప్రజా అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం ఢిల్లీ లాగా మారతోని మొత్తంగా ఈవీ పొల్యూషన్ కంట్రోల్ కు సంబంధించి కాలుష్య నివారణ, ప్రయాణ వ్యవస్థను మెరుగుపరుస్తూ మరి అనేకమైనటువంటి సంస్కరణలో భాగంగా ఈరోజు దాదాపు 540 ఈవీ బస్సులను హైదరాబాద్ నగరానికే పరిమితం చేస్తూ దాని తర్వాత మొత్తం తెలంగాణలో 10,000 బస్సుల్లో దాదాపు 1000 బస్సులు ఈవీ బస్సులు నడపడంతో పాటుగా భవిష్యత్తులో పిఎం ఈ డ్రైవ్ కింద హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకించి 2200 ఈవీ బస్సులను మరి ఫేజ్ వేర్గా హైదరాబాద్ లో ప్రవేశపెట్టబోతా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు చూస్తా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రజా జీవితం మీద ప్రభావం పడతా ఉందో, అది ప్రజా రవాణా వ్యవస్థ మీద ఏ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం 2-3 ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇటు ఒక ఆర్థిక పరమైనటువంటి భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా
దాని తదుపరి కాలుష్య నివారణకు సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా ఈవీ వైపు కన్వర్షన్ తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్డు రవాణా ఇటువంటి యాజమాన్యాల్లో తెలంగాణ అగ్రభాగాన్ని నిల్చొని మనం ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకుంటా ఉన్నాం. ఇటీవల మీ అందరికీ తెలుసు, ఏ సంస్థ అయినా ముందుకు నడవాలంటే, ఆ ప్రగతికి ముందుకు జరగాలంటే అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎప్పుడు కూడా అసహనంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం జరగాలి. ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి అదేవిధంగా 5 మంత్రుల కమిటీలు, చీఫ్ సెక్రటరీ గారు 5 అధికారులు, సంఘ ప్రతినిధులుగా ఆర్టీసీ దాదాపు 30-40 మంది కలిపి అందరూ కూడా ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి మరి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా త్వరలోనే మరి సంఘానికి గుర్తింపు ఎన్నికలు జరిగి అందులో గెలిచిన ప్రతినిధులతోటి మరి విలీనానికి సంబంధించిన ప్రక్రియను ఆఫీసర్స్ అదేవిధంగా గుర్తింపు సంఘ ప్రతినిధులను కలిసి మరి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకుపోయేటువంటి ప్రయత్నాన్ని వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.